కొడుకు బాధ్యత, కర్తవ్యం. చాలా మంది అడిగారు కొడుకు గురించి చెప్పండి అనేసి. కొడుకు ఈ కాలం కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసా? సమస్యల నుండి తప్పించుకొని పారిపోతున్నారండి. అబ్బో ఉంటే అమ్మ చెప్పినట్టే వినిపోదాం, ఏ గొడవ ఉండదు. లేకపోతే భార్య ఎవరో ఒకరు వదులుకుని ఈ సమస్యల నుంచి దూరం, ఎవరిష్టాన వాళ్ళు ఉండిపోండి అని. కానీ ఇద్దరిని కలుపుకొని ఉండే కొడుకులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇటు తల్లిని భార్యని సమంగా చూసేవాళ్ళు ఉన్నారు కొంతమంది, చాలా మంది ఉన్నారు, లేదనట్లేదు. కొంతమంది గురించే నేను చెప్తున్నాను. ఇటు కని పెంచి పెద్ద చేసిన తల్లితో మాట్లాడడానికి కూడా మొహమాటం అడ్డు వస్తుంది. తల్లితో మాట్లాడేటప్పుడు భార్య మొహం చూస్తారు. ఏం తల్లికి గౌరవం ఇచ్చడం తెలియదా? తల్లితో ఫ్రీగా మాట్లాడ, ఇది కాదమ్మా, ఇది కాదమ్మా, ఇలా కాదు అని వివరించి చెప్పు. ఇంకొంతమంది ఉన్నారు ఇటు భార్య పక్కే. ఇంకా ఆ తల్లి చిన్నప్పటి నుంచి పెద్ద చేసింది, ఆవిడ ఎలాగో ఉంటుంది, ఒక వయసు అయింది, ఆవిడ కృష్ణారామ అని పడి ఉండాలి. ఇంకా ఈవిడ కొత్తగా ఇది కదా, ఎంటర్ అయింది కదా, ఈవిడే ఇంకా దేవత. ఇంకా ఆవిడ చెప్పిందే ఆవిడే చెప్తుంది తన తల్లికి ఏం కావాలో. ఈయనకు తెలియదు. ఆవిడ చెప్పినట్టు, ఆవిడ ఏది చెప్తే అది. అమ్మను వద్దు వదిలిపెట్టంటే వదిలిపెట్టేస్తాడు, అమ్మను తెచ్చుకో అంటే తెచ్చుకుంటాడు, అత్తయ్యకి ఇవ్వండి అంటే ఇస్తాడు, లేదంటే లేదు. ఈయనకంటూ స్వతంత్రం లేదు. నిజంగా ఆలోచించండి. లేకపోతే ఇద్దరిది సరే సరే, ఈవిడ చెప్పిందా సరే, ఆవిడ చెప్తే సరే, ఇద్దరిని నాకెందుకు ఈ గొడవ అని వదిలేస్తారు. సమస్యల్ని పరిష్కరించాలి. తల్లి గతం, భార్య భవిష్యత్తు. గతాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తు నిర్మించుకున్నవాడే సరైన కొడుకు. తల్లి కన్నీళ్లు పెడితే కుటుంబం బాధపడుతుంది, భార్య కన్నీళ్లు పెడితే జీవితం బాధపడుతుంది. ఇద్దరు కన్నీళ్లు పెట్టకుండా కొడుకు అనేవాడు తెలివితో, తన జ్ఞానంతో ఇద్దరిని కాపాడుకున్నవాడు నిజంగా జీవితంలో సాధించిన వాడవుతాడు. సక్సెస్ బయట ఎన్ని సక్సెస్ సాధించినా నీ ఇంట్లో నువ్వు గెలవాలి, నీ కుటుంబాన్ని గెలిపించాలి. అందరికీ అన్నం పెట్టడం కాదు, అందరి మనసుల్లో నువ్వు నిలబడాలి. ఇటు తల్లికి నా కొడుకున్నాడు, అటు భార్యకి నా భర్త, ఇద్దరిని సమంగా ఒక వంతెనలాగా తీసుకెళ్తే నిన్ను నీ పిల్లలు చూసి నేర్చుకుంటాడు. ఆ కుటుంబము నిండుగా పరిపూర్ణంగా ఉంటుంది. ఇటు తల్లి ఆశీర్వాదము, అటు భార్య ప్రేమను కూడా పొందగలుగుతాము. అది నిజమైన కొడుకు యొక్క బాధ్యత, కర్తవ్యం.